ఏంటక్క డల్‌గా ఉన్నావు? ఏం చెప్పమంటావే? ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి? బావతో ఏమైనా ప్రాబ్లమా? అలాంటిదేమీ లేదు. లేదక్క ఏదో ప్రాబ్లమ్ ఉంది చెప్పు. అంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పక్క పర్లేదు. బావేమైనా కొడుతున్నాడా? అయ్యో! అలా ఏం లేదు. ఆయన చాలా మంచివారు. నన్ను చాలా చూసుకుంటారు. మరి నువ్వెందుకు ఏడుపు మొహం పెట్టుకున్నావు? పెళ్ళై 4 నెలలవుతుంది. హ్మ్. కనీసం 4 నిమిషాలు కూడా కలిసిలేమే. హ్మ్. అదేంటి బావకేమైనా ఎఫైర్ ఉందా? చిచి! ఆయన అలాంటివారు కాదు. మరేంటి ప్రాబ్లం కరెక్ట్‌గా చెప్పు. ప్రాబ్లం అంటే ఏం లేదు. లేదు లేదు ఉంది అనుకుంటున్నా. అందుకే రావట్లేదనుకుంటా. ఒకసారి ఆయన చూడు. నీకలా అనిపిస్తుందా? ఒక విషయం చెప్పనా? బయట ఎలా ఉంటున్నాడన్నది కాదే, బెడ్రూమ్‌లో ఎలా ఉంటున్నాడన్నది కావాలి. ఎలా ఉంటున్నాడు? అసలు ఎలాగ ఉండట్లేదనే కదే నా బాధ. అయ్యో! సర్లే అని ఒకరోజు నేనే వెళ్ళి అడిగి ట్రై చేశాను. ఏమైంది మరి? లా 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 లా. లా 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 లా. ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ. అయ్యో పర్వాలేదు రండి. వెళ్ళిపోతున్నారేంటి? ఎందుకండి సిగ్గుపడతారు? నేను నీ భార్యనే కదా. అదేం లేదు, నువ్వు డ్రెస్ చేసుకుంటున్నావు అని. పర్లేదు, నేను వెళ్తాను, మళ్ళీ అయ్యో వస్తాను. పర్లేదు కూర్చోండి. నేను డ్రెస్ చేసుకుంటే మీరు చూడకూడదేంటి? ఆ, అలా అని కాదు. నేను ఎందుకు అనవసరంగా నువ్వు డ్రెస్ చేసుకున్నాక నేను నేను మళ్ళీ వస్తాను. అయ్యో ఏమైందండి? ఏం లేదు, ఏం లేదు, నాకు కొద్దిగా భయంగా ఉంది. ఎందుకు భయపడుతున్నారు? అది కాదు, నేను భయపడుతున్నాను. మీ భయం నేను పోగొడతాను కదా. నిజమా? ఎలా? నాకెందుకు కొద్దిగా టెన్షన్గా ఉంది. మీ టెన్షన్ నేను పోగొడతాను కదా. నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? ప్రామిస్, నేను నిజమే చెప్తున్నాను. అయినా సరే కొద్దిగా కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంది. మీ మీద ఒట్టు. నిజంగా నా మీద ఒట్టేసావా? నిజమండి. అయితే సరే చూద్దాం, నువ్వేం చేద్దావో చూద్దాం. చెయ్యి. భయపడకండి.
ఇలా అయితే కష్టం అక్క. చూద్దాం లేవే, ఇంకొన్ని రోజులు చూస్తాను. లేకపోతే ఏ అమరన్కో సమరన్కో చూపిస్తాను. సరే పద, బావొచ్చే టైం అయింది. నీకెందుకే తొందర?